హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్. మీ అందరూ ఆదరిస్తున్నందుకు అందరికీ నమస్తే అండి. సండే ఏం చేశానంటే నేను వంట పునుగులు వేసానండి. అసలు ఎంత బాగా గుల్లగా వచ్చినాయండి. ఆ వీడియో మీకు చాలాసార్లు పెట్టాను, ఇంకా అందుకని పెట్టలేదు. కావాల్సితే పెడతాను. ఎలా చేశాను, అసలు ఎంత కమ్మగా ఎంత టేస్ట్గా కుదిరినాయోనండి. సండే రోజు చాలా బాగా కుదిరినాయి. మీరైతే ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో నాకైతే పెట్టండి. దయచేసి అందరూ కూడా నా వీడియో చూసినప్పుడల్లా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. నాకు మీరు ఇచ్చే లైక్తోనే నాకు సపోర్ట్ అండి. మరి ఇంట్లో ఆడవాళ్ళం అంటే అసలు సండే రోజు డోర్ పెట్టుకుని కమ్మగా నిద్రపోవాలని, రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది. కానీ ఆ రెస్ట్ అనేది ఉండదండి. రెస్ట్లోని ఏం చేస్తామంటే ఇంకా డబల్ వర్క్ చేస్తాం మనం, తెలుసా? సండే రోజు మీరు ఎలా ఉంటారో కానీ నాకైతే డబుల్ అయిపోతుందండి. ఈ సండే ఏమీ నేను కూర ఏం తెప్పించలేదండి. అంటే చికెన్లు మటన్లు తెప్పించకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసాను. అంటే ఎగ్స్తో బిర్యానీ చేశాను అనమాట. మరి ముందు రోజైతే వంకాయలు బాగా విరివిగా వస్తున్నాయండి. పొడవు వంకాయలు తెచ్చారు మా వారు, చట్నీ చేయమన్నారు. మీ ఇంట్లో కూడా చేయమంటారా? మా ఇంట్లో అయితే చట్నీలు ప్రియురండి. చట్నీ చేస్తే మా అబ్బాయికి కానీ మా ఆయనకి కానీ అసలు ఎంత ఇష్టమో. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఘాటు ఉన్నాయేమో ఇంట్లో. చక్కగా 4 పచ్చిమిరపకాయలు బాండీ పెట్టి నూనె పోసి స్టవ్ వెలిగించి పటాపటమంట 4 వంకాయలు కోసేసి డమాడమామంట వంకాయల్ని మరి పచ్చిమిర్చిని నూనె పోసేసి ఫ్రై చేసేసానండి. మరి రోట్లోనే చేయాలన్నారండి, రోట్లో చేయమన్నారు. మరి రోల్ అయితే మాకైతే ఉందండి. ఇంతలో ఒక 2 స్పూన్లు పల్లీలు వేసాను. 2 స్పూన్లు పల్లీలు వేసి చక్కగా నూనెలో దోరగా ఫ్రై చేశాను. పచ్చిమిర్చి కూడా ఫ్రై చేశాను, మీరు చూసారుగా ఫ్రెండ్స్. అలాగే వంకాయలను కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి. రైస్ అయితే వండేసి పక్కన పెట్టేశాను. ఇంకా వంకాయలు కోసేటప్పుడు కొంచెం సాల్టు పసుపు వేసి నీళ్ళల్లో కోసుకోండి, చాలా మంచిది. ఎందుకంటే వంకాయల్లో కండ్ర అనేది ఉంటుంది కాబట్టి ఆ కండ్రను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది ఉప్పు అనేది. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను. మరి వంకాయలు చక్కగా నూనెలో మగ్గుతున్నాయండి. ఈ పొడవు వంకాయలండి, ఇక్కడ కళ్యాణి వంకాయలు అంటారు వీటిల్ని. మరి ఈ వంకాయల్లోకి వేయాల్సినవి ఏంటంటే కొద్దిగా పసుపు, ఉప్పు, కొంచెం చింతపండు వేసేసి కొద్దిగా వాటర్ పోసానండి. టమాటాలు లేవు దీనిలో. మీరు చూడండి, ఈ పచ్చడి పూర్వకాలం చాలామంది చేసుకునేవాళ్ళు ఇళ్ళల్లో. ఎందుకంటే దొడ్లో వంకాయలు ఉండే, 2 వంకాయలు, 4 పల్లీలు, కొంచెం చింతపండు, కొద్దిగా వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసేసి ఈ పచ్చడి దమాదమా దంచేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని అలా కమ్మకమ్మగా తినేసేవాళ్ళు. మీరు కూడా తినాలనుకుంటే ఎలా చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ రెడీగా పెట్టుకోండి. పచ్చుల్లిపాయ ముక్కలు కూడా పెట్టుకోండి. ఇగో జీలకర్ర, వెల్లుల్లిపాయ అన్నీ రెడీ చేశాను కదా, ఇందాక చెప్పాను కదా స్పీడ్గా. అవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. దీనికి కాంబినేషన్గా మీరు ఏదైనా చేసుకోండి. ఫ్రై అంత బాగుంటుందంటే అంత బాగుంటాయి. కానీ 2 రోజులు 3 రోజులు ఉన్నా కూడా అండి, అసలు వర్షాకాలం ఏమో ఖరాబే అవ్వలేదు. పచ్చడి చాలా బాగుంది. మేము దోశల్లోకి అన్నిట్లోకి రైస్లోకి తిన్నాము. ఇంకేముంది, రోల్ పచ్చడి అన్నాను కదా, రోల్ తీసుకొచ్చి శుభ్రం చేసి పక్కన పెట్టానండి. ఈ రోలు ఒకసారి కొనుక్కొచ్చానండి. మా పెద్ద మా కూతురు హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళ ఇంటి పక్కనే రోళ్ళు కొడుతుంటే అక్కడ రోలు కొనుక్కొచ్చా. ఆల్రెడీ ఒక రోలు ఉంది. చిన్న రోలు, బుజ్జి రోలు అయితే ఇంట్లో బాగుంటుందని మళ్ళీ వంట చేసేటప్పుడు నేను ఇలా, నా దగ్గర ఒక మడత మంచం పట్టా ఉందండి, అది కాళ్ళ దగ్గర వేసుకుని వంట చేస్తా. ఇలా చేయటం వల్ల ఎక్కువసేపు నుంచున్నా కూడా మనకి ఇబ్బంది అనేది ఉండదండి. కాళ్ళు నొప్పులు అనేవి కొద్దిగా రాకుండా ఉంటాయి. అర్థమవుతుందా? కింద చల్లగా ఉంటాయి ఈ బండల మూలంగా మనకి ఎక్కువగా కాళ్ళు నొప్పులు అంటారు అందరూ. ఆ నొప్పులు తగ్గుతాయండి. ఆ చెప్పులు కానీ అవి కానీ వేసుకోవటం ఇష్టం ఉండదండి. వంటగదిలో నాకు చెప్పులు వేసుకు తిరగను. చెప్పుల స్థానంలోనే చెప్పులు ఉండాలి, నా పద్ధతి అది. ఆ మ్యాట్ వేసుకొని మడత మంచం పట్ట అక్కడ రోల్ అయితే శుభ్రం చేసి లోపలికి తీసుకొచ్చానండి. తీసుకొచ్చి టవల్ మడత పెట్టి ఆ టవల్ పైన ఈ రోల్ పెట్టాను. ఎందుకంటే రోల్ అనేది అలా పెట్టకపోతే మనం కింద శబ్దం వస్తుంది, సరేనా? మనం పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అనుకోండి, శబ్దం వస్తుంది.
కింద ఉన్నామనుకోండి కింద బండలు పాడవుతాయి. అందుకని బండల కింద ఏదన్నా మెత్తడిది వేసి దంచుకోవటం వల్ల రోలు కదలదు, సరేనా పచ్చడి కూడా తొందరగా ఈజీగా అవుతుంది. అది అన్నమాట సంగతి. ఇప్పుడైతే దంచటం స్టార్ట్ చేసేసాను. చూడండి ఈజీగా అయిపోతుంది ఈ పచ్చడి. ఎంత బాగుంటుందంటే అంత రుచిగా ఉంటుంది అన్నమాట పచ్చడి. చేసుకుని మీరు తినండి. ఇంకా ఆడవాళ్ళం అంటే ఏముందండి, రోలు ఎదురుగా కూర్చొని ఉంటే కాళ్ళు జాపుతాం, దంచేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ నాకు చిన్నప్పుడు బాగా అలవాటండి రోట్లో రుబ్బటము, దంచటము. మా నాయనమ్మ నేను కూర్చుని అసలు ముచ్చట్లు చెప్పుకుంటే ఎన్ని వెరైటీస్ చేసేవాళ్ళము. ఇక మా నాయనమ్మ నేను కలిసామంటే ఇంకా ఆమెకి తోడు నేను, నాకు తోడు ఆమె ఉండేదండి. మా నాయనమ్మతో బాగా ఇదిగా ఉండేదాన్ని నేను. ఇంకా పచ్చళ్ళు చేయాలంటే తన చేతులు పాపం ఇబ్బందిగా ఉండేవి. ఇంకిద్దరం కలిసి అమ్మ ఇది చెయ్యి, అది చెయ్యి, ఇట్లా నేర్చుకో, అట్లా నేర్చుకో అని చేసేదండి. ఆమె కొంచెం చేతులు ఇబ్బందిగా ఉన్న మజ్జిగ చేసి వెన్నపూస తీసేదండి. ఆ మజ్జిగ ఇద్దరం చెరో సగం తాగేవాళ్ళం. జావ కాసేది ఆ రోజుల్లోనే. నా చిన్నప్పుడు ఆ జావ కూడా మజ్జిగలో కలిపి ఇచ్చేది. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. దంచేసాను కదా, ఇప్పుడు చక్కగా స్పూన్తో ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఎందుకంటే ఈ చేతులు పెట్టుకోకుండా ఈజీగా గరిటతో తీసేసానండి. చిన్నగా తాలింపు పెట్టేసుకుందాం. మరి చిన్నగా తాలింపు అంటే ఈ చట్నీలో ఇంగ వేయాలి, ఎల్లుల్లిపాయ వేయాలి, జీలకర్ర వేయాలి, తాలింపు దినుసులన్నీ సింపుల్గా వేసేసి సింపుల్గా పెడదాం. రోటి పచ్చడి అసలు నూరతమే, నోట్లో పెట్టుకుంది ఆ టేస్టు చూసేదాకా కూడా ఆరటండి. అలా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఈ వంకాయ పచ్చడి చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే తాలింపు వేయటమే అన్నం తినాలనుకున్నాను. మీరైతే ఏం చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్. అదిగో సింపుల్గా తాలింపు పెట్టేశాను. తాలింపు పెట్టి ఇంగ వేసేసాను. ఫస్ట్ క్లాస్గా కుదిరింది. మనం అంటే ఆడవాళ్ళం కదండి, ఏదోటి తింటాం. అంటే ఉత్తి వంకాయ పచ్చడి అయినా తింటాం. ఈ వంకాయ పచ్చడిని మజ్జిగలో నంచుకు తినండి, అసలు అద్భుతం, అమోహం అనమాట. అసలు అన్నం ఇంకా తినబుద్ధి అవుద్ది. నేను దీనిలో సింపుల్గా తాలింపు వేసాను కదా, వేసింది చక్కగా ఈ బాండీలో కలుపుకొని 2 ముద్దలు తింటే గానా ఉంది. అబ్బా స్వర్గం కనపడింది అనుకో. ఆ స్వర్గం ఏంటో తెలియదు కానీ స్వర్గం కనపడింది. అంత బాగుంది. నేను కొంచెం తక్కువే తింటానండి వంకాయ పచ్చడి. ఎందుకంటే ఆరోగ్యరీత్యా చూసుకోవాలి కాబట్టి ఎక్కువ తినను. చట్నీలు పచ్చడి అయితే బాగా కుదిరింది, బాగా చేసుకున్నాను, తిన్నాను కూడా. ఇదిగో తింటున్నాను కలుపుకొని. చూడండి వీడియో చెప్తుంటేనే నాకు నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా మళ్ళీ చేసుకోండి, నేను కూడా మళ్ళీ చేస్తాను. చేసి అప్పుడే 4 రోజులు అయిపోయిందేమో, మరీ తినాలనిపించేస్తుంది. పెద్ద వంకాయలైనా పర్వాలేదు, చిన్న వంకాయలైనా పర్వాలేదు, మన దొడ్లో ఉన్న వంకాయలతో అయినా ఇలా చేసుకుని తినొచ్చు ఎవరైనా సరే. పచ్చిమిర్చితో చేస్తేనే కమ్మగా ఉంటుందండి. దీనిలో నెయ్యి అలాంటివి వేసుకుంటే టేస్ట్ అనేది ఎప్పటికీ రోటి పచ్చళ్ళలో టేస్ట్ అనేది ఎవ్వరికీ కూడా తెలియదు. దయచేసి ఎవ్వరూ కూడా నెయ్యి అనేది ఈ రోటి పచ్చళ్ళు కానీ ఏదన్నా చట్నీ వేసుకున్నప్పుడు చేయకండి, నెయ్యి అనేది వేసుకోకండి. చూడండి ఎంత బాగా తింటున్నాను. చాలా బాగా కుదిరిందండి, చాలా బాగా చేసుకున్నాను. రోటి పచ్చడి అంటే రోటి పచ్చడేనండి. మళ్ళీ రోలు అంతా శుభ్రం చేసేసుకుని పక్కన పెట్టాను. ఎందుకంటే రోల్లో అమ్మవారు ఉంటుందంటండి. రోలే అమ్మవారి గర్భం అని చెప్తారు చాలామంది. అందుకని నేను ఆ రోలుని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అయితే నేనైతే తింటాను కానీ మరి మా అబ్బాయికి, మా ఆయనకి వేడివేడిగా కోడిగుడ్లు తెచ్చి అలా లోపల పెడతాడండి అప్పుడప్పుడు ఈయన. ఆ గుడ్డుల్ని ఆమ్లెట్ వేసాను. ఒక 3 గుడ్లు అయితే ఎక్కతక్కండి, ముగ్గురికి వేసేసి ఆమ్లెట్ వేసేటప్పుడు మట్టుకండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి దానిలో వేయకపోయాము అస్సలు తినరండి.
నేనంటే బద్ధకం ఆమ్లెట్ వేసుకుంటాను కానీ ఎప్పుడన్నా అంటే బద్ధకం ఆమ్లెట్ అంటే ఏం లేదండి, ఉప్పు కారం పసుపే అంతే. ఈ మామూలుగా ఇవన్నీ వేయాలంటే మట్టుకి మనం ఇలాంటి ప్రొసీజర్ చక్కగా చేసుకొని వేసుకుంటే మట్టుకి చాలా బాగుంటుందండి. ఆమ్లెట్ ఎలా వేయాలో కూడా నేను చాలా వీడియోల్లో చూపించాను, చాలా బాగా వేసాను. మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు. నేనైతే ఇట్లా కాంబినేషన్ ఏదో ఒకటి కాంబినేషన్ లేకోకుండా అసలు ఎవరు తినరండి. కనీసం గొట్టాలో అప్పడాలో వడియాలో ఏమిటి వేయించుకొని తింటారు. నేను కూడా అలాగే చేశాను ఫ్రెండ్స్. ఐరన్ బాండీలో వేసుకుంటే మట్టికి ఆమ్లెట్ చాలా రుచిగా టేస్ట్గా కమ్మగా ఏగుద్ది, బాగుంటుంది కూడా. ఏంటి ఆమ్లెట్ కూడా ఎంత ఇదిగా చెప్పాలంటే ఏదైనా మనం చేసుకునేది శ్రద్ధగా చేసుకుని తింటే అండి, తిండి విషయంలోనే కాదు ఏదైనా సరే రేపటి పని ఇవ్వాలే, ఇవాళ పని రేపే అన్నట్టు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అండి, తెల్లారింది, దోసల పిండి అయిపోయిందండి. ఏం చేయాలి? మ్యాగీ ఉంది, టమాటా పచ్చడి చేసా, టమాటా ఇగురు వండాను బాక్సుల్లోకి. అందరూ వెళ్ళిపోయినా మా వారు ఉన్నారండి, మా వారు ఉన్నారు. ఆయన ఇంకా వెళ్ళలేదన్నమాట. మా బాబు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి టిఫిను, వాడికి దోశలు పోసి పంపించానండి. మా ఇద్దరికి మట్టుకి మ్యాగీ ఉందండి. ఎప్పుడన్నా మ్యాగీ కావాలంటాడు. మ్యాగీని కూడా నేను ఊరికినే నీళ్లు పోసేసి అలా చేయనండి. చూస్తున్నారా, ఆ విధంగా చేస్తానన్నమాట. మ్యాగీ వాటర్ పోసి దాంట్లో బాండీలో వాటర్ పోసి నూనె పోస్తాను. నూనె పోసిన తర్వాత ఈ మ్యాగీ ఉన్నాయి అలా పెట్టేస్తాను. వాటర్తో కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు మరి మ్యాగీది పౌడరు వేసేస్తాను. తర్వాత కొద్దిగా క్యారెట్ తురిమేసి కూడా వేసేస్తాను. అసలు ఎంత బాగుంటుందోనండి. కొంచెం ఉప్పు కారం మనం వాళ్ళు ఇచ్చే పౌడర్ కాకోకుండా మనం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే ఇలా డ్రైగా ఇష్టం ఉండదండి, కొంచెం జ్యూసీగా కావాలి. కొద్దిగా వాటర్ ఎక్కువ పోస్తాను, పోసి జ్యూసీగా చక్కగా బాగా మగ్గనిస్తానన్నమాట. దీనిలో నాకు కుదిరితే కూరగాయల ముక్కలు కొన్ని బీన్స్ కానీ అలాంటివి కూడా నూనెలో ఫ్రై చేసి కూడా వేస్తానండి. ప్రస్తుతానికైతే అయిపోయిందండి, వేసేసాను. ఇంకో మా వారికి ఇంట్లో తింటే ఆయనకు కుదిరితే కుదురుద్ది, లేదంటే బాక్స్ పట్టుకెళ్ళిపోతారు. ఆయన కూడా చిన్నపిల్లోడే కదండి. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏజ్ని బట్టి మనుషుల్ని చిన్నపిల్లలుగానే చూసుకోవాలి. ఆయనకి కూడా మ్యాగీ బాక్స్లో పెట్టేశానండి. ఆయనకి పెట్టిన తర్వాత నేను కూడా అలిసిపోతామండి ఆడవాళ్ళము, పని చేస్తాము, మన మీద మనము అసలు శ్రద్ధ తీసుకోండి. ఇప్పుడు దోశల పిండే ఉంది, ఇడ్లీ పిండే ఉంది, అయిపోయింది, ఎందుకులే అన్నం తిందాంలే 2ంటికి 3ంటికి పని అయిన తర్వాత అని మనం అశ్రద్ధగా ఉండబట్టే లేడీస్ చాలామంది ఆరోగ్యాలు చాలా ఖరాబ్ అవుతున్నాయండి. అలా అవ్వకూడదు అంటే మనం కూడా పొద్దున్నే వాళ్ళతో పాటే టిఫిన్ అనేది చేసేయాలి. ఏదన్నా మెడిసిన్ ఉంటే వేసేసుకోవాలి. లేదు హాయిగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం అంటే పొద్దున్నే మనం చక్కగా టిఫిన్ అనేది చేయటం అందరం ఆడవాళ్ళం అందరం కూడా ముందు మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఉదయాన్నే స్నానం చేసి వాళ్ళతో పాటే ఒక అడుగు ముందు లేసేసి మనం అవన్నీ కూడా చేసుకొని వాళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళు వెళ్ళిన కాసేపటికైనా కనీసం అప్పటికైనా ఏమీ లేకపోతే ఏదైనా ఇలా తేలిగ్గా హెల్తీగా ఉండే ఫుడ్ ఏదన్నా చేసుకుని, ఏదీ లేదు గోధుమ పిండి చపాతీ చేసుకుని తినండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇదిగోండి నేనైతే చేసేస్తున్నాను, ఇలా తీసుకుని నిమ్మకాయ పిండుకొని తిన్నాను. ఇవాళైతే ఏం చేశానంటే మరి గుమ్మడికాయ కూర వండానండి. దానికి తగ్గట్టు దానికి తోడు బెండకాయ ఫ్రై చేశాను. నాకు 2 కూరలు మట్టుకి కంపల్సరీ అవుతాయండి. ఎందుకంటే ఇంకా మాకు చెప్పాను కదా, దానికి మనం ఆ మాట అనేది మాట్లాడకూడదు, బాక్స్ అనే మాట. అది కామన్ ప్రతి ఇంట్లో కూడా. అయితే ఒక బాండీ పెట్టుకున్నానండి. బాండీ పెట్టుకుని ఐరన్ బాండీ పెట్టుకోండి. ఫ్రైలకి ఐరన్ బాండీనే చాలా
మంచిదండి. ఇలా ఐరన్ బాండీ పెట్టుకొని ముందుగా మనం నూనె పోయకోకుండా ఈ బెండకాయ ముక్కలు కొయ్యంగానే అలా డ్రైగా ఫ్రై చేసుకోండి. బెండకాయల్లో బాగా జిగురు అనేది ఉంటుంది కాబట్టి ఇలా మనం ఫ్రై చేయటం వల్ల ఆ జిగురు అనేది పోతుందండి. పోవటం వల్ల ఒక 15 నిమిషాలన్నా ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి. చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే బెండకాయలో జిగురు పోయి కూర తినేటప్పుడు చక్కగా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. ఒక్క స్పూను నూనె వేసుకోండి ఇప్పుడు, ఎందుకంటే డ్రై అయిపోయినాయి బెండకాయ ముక్కలు, అసలు ఆ బాండికి కూడా అంటుకోలేదు. మనం బెండకాయలు కడిగేటప్పుడే కొద్దిగా ఉప్పు పసుపు వేసి చేత్తో బాగా రుద్ది శుభ్రంగా కడుక్కోవాలండి. ఎంత మురికి వస్తుందో తెలుసా కూరగాయల్లో, మీరు ఎవరన్నా గమనించారా? అలా కడుక్కొని ఒక టవల్ మీద ఆరబెట్టుకొని ఆ బెండకాయ ముక్కల్ని సన్నగా తరిగి చక్కగా తడి లేకుండా ఇలా ఫ్రై చేసుకొని, నేను ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా సెంటర్లో దారి చేసి తాలింపేస్తానండి. నాకు ఇదొక మంచి అలవాటు చేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే సగం వేగిన తర్వాత ఈ తాలింపు దినుసులు వేయటం వల్ల రెండు సమానంగా వేగి టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పులు మంచిగా సమానంగా వేగుతాయి. మనం ముందే తాలింపు పెట్టేసుకుని వేయటం వల్ల ఏమవుతుందంటే బెండకాయలు వేగిపోతాయి మంచిగా, కానీ తాలింపు దినుసులు మాడిపోతాయి. ఇలా చేసుకున్నాం అనుకో చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి. ఈ బెండకాయ ఫ్రై అప్పుడు టమాటా చట్నీయో రసమో పప్పుచారో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. లేదు ఇప్పుడు నేను చూపించే స్టైల్లో మీరు చేశారనుకో బెండకాయ కూర, ఏది పెట్టుకోకుండానే ఇలా కలుపుకొని తినవచ్చు. అదేనండి మొన్న కాకరకాయ వేపుడులోకి దొండకాయ ఫ్రైలోకి వేసిన పొడి, పుట్నాల పొడి అన్నమాట ఇది. దీన్ని దీనిలోనే అన్నీ వేసేసాను కదా, ఇంకా మనం ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత ఏమేయాలంటే ఈ పొడి వేసేయాలండి. ఈ పొడి వేసుకుని చేసుకుంటే తొందరగా వంట కూడా ఈజీగా అయిపోతుందండి. ఈ పొడి ఎప్పుడైనా చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకోండి. ఇడ్లీల్లోకి కానీ దోశల్లోకి, మరి టిఫిన్ బాక్సులో అద్దద్ద అంటే టైం కుదరినప్పుడు ఆ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని అయినా వెళ్ళిపోవచ్చండి. అంత కమ్మగా అంత టేస్ట్గా మధురంగా ఉంటాయి మన వంటలు. మీరందరికీ నచ్చుతాయి అని అనుకుంటున్నాను. నచ్చితే అన్నదాత సుఖీభావ విజయదుర్గ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీకు నచ్చిన వంట మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. కాకపోతే ఏంటంటే కనీసం లైక్ కూడా చేయట్లేదండి, అదే నాకు బాధగా ఉంది. అంత బాగోలేదా నా వీడియోసు? అస్సలు నచ్చట్లేదా? ఏంటోనండి, అందరికీ లైక్ చేస్తారు కానీ మా వీడియోలకి ఎవరూ లైక్ చేయట్లే. అయితే నేను మొన్న అనుకోకుండా రైతు బజార్కి వెళ్ళానండి. మా వారు ఎన్ని కూరగాయలు తెచ్చినా నేను రైతు బజార్కి నాకు చాలా కలెక్షన్ అండి వెళ్ళాలి. అసలు ఆ రైతు బజార్ ముందున్న పూల కొట్లు, పళ్ళు, మరి గణేష్ ఉత్సవాలకి మీకు చూపించానుగా ఎన్ని రకాలుగా ఉండి అన్నీ తీసేశారండి. మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు రైతు బజార్ ఒక్కటే కనపడుతుంది. ఆ పూల కొట్లు, పళ్ళు, ఫ్రూట్స్ అన్నీ తీసేశారు. ఎందుకు అని అంటే రోడ్డు అంతా జామ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఫుల్ ట్రాఫిక్ అయిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. ఎప్పటి నుంచో చెప్పినా వింటలేదంట, పాపం వాళ్ళందరినీ తీశారండి. నాకైతే చాలా బాధేసింది. మేము 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కదండి, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ తెచ్చుకోవటం బాగా అలవాటు ఫ్రెండ్స్. మరి పాపం ఉసూరు అనిపించింది ఎక్కడ ఇచ్చారో. అమ్మోళ్ళు అయితే ఇవాళ తాతయ్య వాళ్ళకి పిత్రామాస వెళ్ళిపోతుందని పూజ చేసుకో